అందరికీ పేరు పేరున నమస్కారం. కవిత పేరు సమతా చెట్టు నీడన. తాత ముత్తాతల ఆనవాళ్ళ కోసం చరిత్రను దోవితే నాయన నీ గులాంగిరి దొరికింది. ఎన్నో ఏండ్ల కిందటనే నువ్వు పెట్టిన మన ఇంటి మొక్క సమతా చెట్టు నీడన కూర్చొని ఇప్పుడిప్పుడే అక్షరాలు దిద్దుకుంటున్నాం. ఆ కాలం నాడే కాదు, ఈ అత్యాధునిక యుగంలో కూడా మా మెడలో వర్ణమాల వేలాడుతుంది. ఆ కాలం నాడే కాదు, ఈ అత్యాధునిక యుగంలో కూడా మా మెడలో వర్ణమాల వేలాడుతుంది. అరసున్నాలను వెక్కిరిస్తూ నీ పాటే పాడుకుంటున్నాం. కులసర్పాల విషాన్ని పీకి ఆటాడించిన మొనగాడివి నువ్వు. ఆధిపత్యం కండకావరం ఎక్కి కొట్టుకుంటున్నప్పుడు కర్రుగాల్చి వాత పెట్టిన తెగువనేది. తల నుంచి పుట్టిన తెల్ల వెంట్రుకల గర్వాన్ని అనిచే కత్తెర నీ దగ్గర ఉంది. తల నుంచి పుట్టిన తెల్ల వెంట్రుకల గర్వాన్ని అనిచే కత్తెర నీ దగ్గర ఉంది. సత్యాన్ని పాతి పెట్టాలని చూసినప్పుడల్లా నీ స్ఫూర్తి బహుజన కెరటమై ఎగిరిపడే సంద్రమవుతుంది. అంటరానితనంతో నువ్వు నడిచిన నేలంతా నీలిరంగు కార్పెట్లు వరిచినం. మా అమ్మలైనా అయ్యలైనా వాళ్ళ పేర్లు వాళ్ళు రాయలేకపోతుండ్రు. మా అమ్మలైనా అయ్యలైనా వాళ్ళ పేరు వాళ్ళు రాయలేకపోతుండ్రు. ఇంకా వేలి ముద్రల మూగ భాషనే మాట్లాడుతుండ్రు. మా మూలవాసి వస్తూ వస్తూ సావిత్రమ్మను తోడు తీసుకురా, మా అమ్మలకు సంతకమన్న నేర్పించిపోతుంది. ఇక సావిత్రమ్మనే మా ఇంటి ఎల్లమ్మగా కొలుచుకుంటాం. వందే భారత్ రైళ్ల మీద ఈ దేశం పరిగెడుతుంది గాని మహాత్మా ఎగుడు దిగుడు నేలను చదును చేసే నీ సత్య మార్గమే కావాలి ఇప్పుడు. వందే భారత్ రైళ్ల మీద ఈ దేశం పరిగెడుతుంది గాని మహాత్మా ఎగుడు దిగుడు నేలను చదును చేసే నీ సత్య మార్గమే కావాలి ఇప్పుడు. నా అక్షరాలతో దండకడియాలు చేయించిన, నువ్వు వచ్చే దారిలో నల్లగొంగడి వచ్చిన, ఎర్ర రుమాలు కట్టిన పూలే తాత నువ్వేసిన బాట గుండానేరా. నీ ముని ముని మనువన్లను పిల్లలను చూసిపో, సత్యశోధన పనులు పంచిపో. ధన్యవాదాలు. నా కవిత శీర్షిక నీళ్లు. భూమంతా నిన్ను దూరంగా విసురుతూ ఉన్నప్పుడు కనీసం బ్రతకడానికి ఒక మూల కావాలి. ఆ కాస్త భూభాగం నీకు చోటివ్వగలగాలి. భూమి నీది కాదు, ఆ మాటకొస్తే ఏదీ నీది కాదు, కానీ ఊపిరి సాగాలి. నువ్వు నీ కథ ముగిసేలోపు ఒక మూలన ఉండాలి. కానీ నీలాంటి అనేక పురుగుల పౌరుషాలకు నువ్వెక్కడ నీ దాక్కుంటావు? ఇప్పుడు నిన్ను భూమి చేరదీయాలనుకున్నా మనిషి మీదకు వస్తున్నాడు కదా. మట్టి కుండలో నీళ్లు తాగినందుకు మట్టిలోకి వెళ్ళి నిద్రించాల్సిన పరిస్థితి. కొంచెం పొట్ట నింపుకోవడానికి కూడా నువ్వు కొట్టుమిట్టాడుతుంటావు. అస్తిత్వవాదం వేదికల మీదే శిలా విగ్రహమైంది. ఇక సమానత్వం మైకులకు ఉరితీయబడ్డది. మిత్రమా, అనకూడని మాట అంటున్నాను, క్షమిస్తావా? నాలాంటి అమ్మ కడుపునే పుట్టావు, కానీ నీకు మేము పులిమిన కులం రంగును ఎలా వదిలించుకుంటావు? కేవలం ఓటుకు పనికొచ్చి గణాంకాలకు పరిమితమై తరువాత ఏ మామిడి పళ్ళు దొంగిలించినందుకో, నీ దాహానికి కుక్కెడు నీళ్లు తాగినందుకో భూతల్లి కడుపులో కలిసిపోవటానికే పరిమితం అవుతున్నావు. ఈ క్షణం నిన్ను కన్నందుకు మీ అమ్మపై కోపం వస్తుంది. పేగు తెంచుకున్నప్పుడే కులం తాడు తెంచి కాల్చుంటే నాతో పాటు నువ్విప్పుడు ఆడుకునేవాడివేమో. నేను ఏ మతతత్వ కుట్రలకో కులాహంకారానికో కాష్టం కాకముందే మళ్ళీ కనుక పుడితే, మళ్ళీ కనుక నీళ్లు తాగాలనుకుంటే నా ఇంట్లోకి రా. నా ఇల్లు నీ ఇల్లు ఏంటి? మళ్ళీ నువ్వు బ్రతికొస్తే ఎదురు చూస్తాను. ఏ కంచుగోడలు లేని ప్రపంచానికి కలిసి వెళ్ళి స్వేచ్ఛగా ఆడుకుందాం. థ్యాంక్ యూ. నా కవిత శీర్షిక అశ్రు వర్ణం. కన్నీటికి రంగులద్దకండి, కన్నీటికి రంగులద్దకండి, దుఃఖమైన ఆనందమైన అశ్రువులకు వర్ణం ఉండదు. రుధిరానికి కొత్త రంగు పులమకండి, మనందరిలోనూ రక్తం ఎరుపే. భూమధ్య రేఖ మీద నిలబడి చెబుతున్నాను, అక్షాంశ రేఖాంశ రేఖలు ప్రపంచాన్ని విభజిస్తున్నట్టే వర్ణాలు వర్గాలు మనుషుల్ని విడదీస్తున్నాయి. క్షితిజ రేఖ వద్ద ఆగి చూస్తున్నాను, 6 ఖండాల నిండా 7 సముద్రాల నిండా విషపు విత్తులు జల్లి వలపన్నిన వేటగాడెవడో ఉన్నాడు.
చేపలో పావురాలో పడకపోతాయా అని వేచి చూస్తున్నాడు. మనుషుల్ని విడదీసే దొంగ దెబ్బ కోసం దారి కాస్తున్నాడు. వెర్రి గొర్రెలను బలికి సిద్ధం చేస్తున్నాడు. వేటుతో నీటిని విడదీయలేవని వాడికి చెప్పొద్దా? వేటుతో నీటిని విడదీయలేవని వాడికి చెప్పొద్దా? ఎరతో పాటు వలను కొరికేస్తామని వాడికి తెలిపొద్దా? గింజలు మేసి వలతో పాటు ఎగురుతామని ఎరుక చేయొద్దా? ఘర్షణతో నిప్పును పుట్టించిన వాళ్ళం మంటను ఎగదోయడం మాత్రమేనా, ఆర్పడం తెలియొద్దా? సంజ్ఞలతో భాషను, శబ్దంతో మాటను కనిపెట్టిన వాళ్ళం ద్వేషమేనా, ప్రేమను ప్రకటించడం తెలియొద్దా? రాళ్లను ఆయుధాలుగా మార్చిన వాళ్ళం క్రూర మృగాలకి అన్నదమ్ములకి తేడా తెలియొద్దా? ఆదిమ గుహల్లో అమ్మ ఉమ్మ నీటిలో నువ్వు నేను అతడు ఆమె ఒకేలా పుట్టాం. ఎక్కడ పుట్టాలో ఎంపిక నీది కాదు. పుట్టాకే నీ తలపై ఓ టోపీ వస్తుంది, నా నుదిటిపై ఓ గొట్టు మొలుస్తుంది. పెరుగుతుంటే నీ మెళ్ళో ఎవరో సిలువ వేస్తారు, నా తలపై ఓ పాగా చుడతారు. అవి అలంకారాలైతే పర్వాలేదు, ఆయుధాలైతేనే ప్రమాదం. అవి అలంకారాలైతే పర్వాలేదు, ఆయుధాలైతేనే ప్రమాదం. నీకిష్టమైంది నువ్వు మెక్కు, నాకిష్టమైంది నేను మొక్కుతా. నీ దేవుణ్ణి నువ్వు, నా దేవుణ్ణి నేను అవతారం ఎత్తే అవసరం లేకుండా చేయొద్దా? లక్షల ఏళ్ల క్రితం పుట్టిన వాళ్ళం, వేల ఏళ్ల నాగరికతను చుట్టుకున్న వాళ్ళం. మనం నాటిన చెట్టు కొమ్మకు చీడ పడితే కొమ్మ నరకొద్దా? పొగసూరిన మనస్సుల్లో కొర్రాసులు ఎగదోస్తే మంట ఎప్పటికీ ఆరేను. కొనుక్కుంటే దొరికేది కాదు, కోరుకుంటే దక్కేది శాంతి. ఎట్లా దొరికేది? ఒకప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ముందుకు తిరిగేదట. ఇప్పుడు మతం చుట్టూ తిరుగుతూ మధ్యయుగాల వైపు వెనక్కి నడుస్తోంది. తాను పుట్టించిన కులమతాలు తననే మింగేస్తుంటే ఇక ఈ లోకాన్ని మనిషే కదా కాపాడుకోవాలి. ధన్యవాదాలు. నా కవిత శీర్షిక వసంతం మళ్ళీ పూస్తుంది. వలసలు నాగరికతలుగా రూపం మార్చుకుంటున్న కాలం. కొన్ని వలస మేఘాలు గుంపులు గుంపులుగా నా పచ్చిక మైదానాల మీద గద్దలై వాలినాయి. గుర్రాలుగా రథాల మీది దేవుళ్ళుగా వచ్చి ఇక్కడి భూముల్ని, మనుషుల్ని, పచ్చికల్ని, పిచ్చుకల్ని ఆక్రమించుకున్నాయి. నమ్మకాలను, నాగరికతలను దిగమింగి చాతుర్వర్ణమయం చేశాయి. ధిక్కారమై ఎదురొడ్డిన ప్రశ్నల్ని రాక్షసుల్ని చేసి వధించాయి. వీరభక్తులు విభీషణులైనారు, బాధితులు బానిసలైనారు. దురాక్రమణ ప్రశ్నను భరిస్తుందా? సామ్రాజ్య కాంక్ష ధిక్కారాన్ని సహిస్తుందా? మనుషుల మధ్యన గొడవలు, మనసుల మధ్య కందకాలు. అల్లిన ఆధిపత్య గాథల అండతో అధికారం ప్రశ్నల్ని నిషేధించింది. ప్రశ్నలు మోసుకొచ్చే వసంతాలను నిషేధించింది. కన్నీళ్లు కర్మఫలమని ప్రవచించిన కల్పిత ప్రపంచంలోని పారిజాతం తప్ప ఈ నేల మీద విరిసిన రంగురంగుల పూలు నిషేధించబడ్డాయి. తల నుంచి ఉద్భవించిన వాడి చూపుడు వేలు వైపు భుజాల్లో నుంచి దూకినవాడు కత్తి పట్టుకొని నడిచాడు. తల నుంచి ఉద్భవించిన వాడి చూపుడు వేలు వైపు భుజాల్లోంచి దూకినవాడు కత్తి పట్టుకొని నడిచాడు. పాదాల్లోంచి పుట్టిన వాళ్ళం కదా, పాదసేవకులుగానే తరించిపోయాం. ఒకడు చెప్పింది ధర్మమైంది, మరొకని శాసనం న్యాయమైంది. వాళ్ళు గీసిన గీతల మధ్యనే ఎటు తరిమితే అటు విశ్వాస జంతువులమై ఉరకడం మినహా, మా ప్రాణాలు వాళ్ళ పాదాల ముందు నైవేద్యం కావడం మినహా మా జన్మకు మరో చూపు లేకుండా పోయింది. నేను మీలాంటి మనిషినేరా అని ఎలుగెత్తడానికి నేనెన్ని పోరాటాలు చేశానో, నేను బలపడినప్పుడల్లా నాకు అవతారం కల్పిస్తారు, నా ఉనికిని మింగేస్తారు. కడుపులో పొడిచి కన్నీళ్లు తుడిచినట్లు నా ఆశయాలను సమాధి చేసి నన్ను పూజ చిత్రం చేసి అంజలి కట్టిస్తారు. బానిసత్వంలో తన్మయులవుతున్న నా సహచరులు వారి భ్రమల ప్రపంచం చుట్టే పరిభ్రమిస్తున్నారు. బహుళత్వ కాంతి మాయమైంది, అంతా ఒకటే అన్న దురాక్రమణదారు నా నేలంతా ఆక్రమించాడు.
విరాట్ రూపుడైన ఆ విచిత్ర వేషగాడు ఇప్పుడు మరింత కౌటిల్యంతో వస్తున్నాడు. జ్ఞానం తల నరికి అధికార దండంతో ఊరేగుతూ వస్తున్నాడు. బానిసలారా పక్కకు జరగండి, ఆరతి పట్టి ఆశీస్సులు తీసుకోండి. ప్రశ్నల చూపులు ఎక్కువ పెడితే మీరు మన్ను రథ చక్రాల కింద మాయమైపోతారు. పల్లెలు పట్నాలు ఊరు వాడలు ఇప్పుడు అతడు ఆడించినట్టే గుంపులు గుంపులుగా చీకటి జెండాలు పట్టుకొని క్రోధంతో క్రౌర్యంతో ఉన్మత్త నినాదాలై ఊరేగిపోతున్నాయి. నినాదాలు రాల్చిన విద్వేషం వీధుల్లో రక్తధారలై ప్రవహిస్తున్నది. మనిషితనం రోడ్డు మీద రాళ్ల దెబ్బలు తిన్న కుక్క పిల్లలా మూలుగుతున్నది. సత్యం కోసం రాజ్యం వదులుకున్న వాని పేరుతో రాజ్యం కోసం అసత్యాల మేడలు కడుతున్నవాడా, దహించుకుపోతున్న నిజాల మీద మనుషుల్ని తగలేస్తున్నవాడా, నా అందమైన కాలాన్ని తగలబెడుతున్నవాడా, చరిత్ర పుటల మీద నెత్తురు చల్లుతున్నావు. ఎంత దూరం తీసుకెళ్తావు? ఇంకా లోపలికి గబ్బిలాలు వేలాడుతున్న గతకాలపు శిథిల ప్రపంచంలోనే సమాధి చేస్తావా? చరిత్ర మనిషికి భరోసానిస్తున్నది. వికృతాలను సరిదిద్దుకున్న మెలకువ ప్రకృతికున్నది. ఈ బలవంతపు నిశ్శబ్దానికి కూడా ఒక ముగింపు ఉన్నది. నీ అబద్ధాల మురికి ప్రవాహాన్ని శుద్ధి చేసే కాలం ఒకటి వస్తుంది. ద్వేషం బూడిదగా రాలిపోయిన ఈ నేల మీదనే సరికొత్తగా ఒక ప్రేమ మొలక అంకురిస్తుంది. మౌఢ్యం మరణించిన నేల మీదనే కొత్త వసంతం ఊపిరి పోసుకుంటుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. కవిత పేరు ఉస్మాన్ తాత. మా ఊరు మాదిగొల్లు తురుకొల్లు కట్టుకున్న ఉరుసుకట్ట. భాషలు వేరైనా పలకరింపులు ఒకటే. ఉస్మాన్ తాతకున్న భూమి నాయనకే కాదు ఊరంతటికి బువ్వగిన్నైతుండే. ఉస్మాన్ తాతకున్న భూమి నాయనకే కాదు ఊరంతటికి బువ్వగిన్నైతుండే. మా ఊరోళ్ళందరూ ఉస్మాన్ తాత ఎడ్లెంబడి నచ్చనులే. మాంక జొన్నలు, సోలెడు నూకలు, బల్లకాడ జీతమున్న నాయనకు స్తంభం ఎక్కడానికి బలమిచ్చింది కూడా ఉస్మాన్ తాతనేనంట. ఉస్మాన్ తాత కూడా కొడుకులున్నారు. నలుగురు తలా 2 ఎకరాలు పంచుకుంటే ఉస్మాన్ తాతకు జొన్నల గిర్నే మిగిలింది. ఉస్మాన్ తాత కూడా కొడుకులున్నారు. నలుగురు తలా 2 ఎకరాలు పంచుకుంటే ఉస్మాన్ తాతకు జొన్నల గిర్నే మిగిలింది. పీర్ల పండుగకు నువ్వే డప్పు కొట్టాలంటూ మా ఇంటికి వచ్చి నాయనకు అలైబలై అవుతుంది. గిర్నీకి నేను ఎప్పుడైనా పోతే నువ్వు పెద్ద సాయన కొడుకువారా అంటూ రూపాయి తక్కువ నవ్వేటోడు. ఊళ్ళో ఒకరింటొకరు చచ్చిపోతుంటే మోకాల నొప్పులతో అరుగు మీద కూర్చొని ఇంకెంతమందిని దోలుతారా అంటూ దర్గదికు మళ్ళీ మొక్కుతుండే. ఈ మధ్యనే ఉస్మాన్ తాత కూడా చచ్చిపోయాడు. మా ఊరి ఉరుసుకట్ట మీద పండుకొని జాతరకు వచ్చేటోళ్ళను పోయేటోళ్ళను పలకరిస్తుండు. ఉస్మాన్ తాత అంటే మా ఊరి నిండా పరుచుకున్న మబ్బులు లేని ఆకాశం. రేపు రంజాన్ పండుగ అంటే ఈ రోజే ఆకాశంలో వెలిసిన నిలవంక మా ఉస్మాన్ తాత. జత కళ్ళు, జతల కళ్ళు. కళ్ళు మూసుకుంటే నెత్తురు నడిచొస్తున్నట్టు భయపెడుతుంది. కళ్ళు మూసుకుంటే జాతీయ గీతం బదులు రామగీతం వినిపిస్తుంది. కళ్ళు మూసుకుంటే మా అప్పు కాగితాలు మాయమైనా బాగుండు, ఈ ఆకలి మాయమైపోయినా బాగుండు. అదేంటో దేశమే మాయమవుతున్నట్లు, ప్రజలంతా అమాయకులైనట్లు సందుకు గోడల మీద ముద్రలు వేస్తున్నారు. ఇంటికి పార్టీ జెండాలను దేవుడి జెండాలుగా మభ్య పెడుతున్నారు. కళ్ళు మూసుకుంటూ ప్రేమగా దేశపటాన్ని గుర్తు చేసుకుంటానా? కళ్ళు మూసుకుంటూ ప్రేమగా దేశపటాన్ని గుర్తు చేసుకుంటానా? ప్రేమ గుడ్డలు చింగిపోతూ విషపు రంగు చీరతో బిగ్గరగా బిగించి చుడుతున్నట్లు మొసమల్లడం లేదు. కళ్ళు మూసుకుంటే ఈ మూఢత్వం మాయమైపోయినా బాధపడకపోదును. పాఠశాలల్లో పాఠాలు మాయమవుతుండడం, రాజ్యాంగంలో పదాలు ఎగిరిపోవడమే విషాదభరితంగా ఉంది. కళ్ళు మూసుకుంటే ఈ దోపిడీ మాయమైపోయినా బాగుండేమో. అదేంటో ప్రైవేటీకరణ పేరుతో రైళ్లు మాయమవుతున్నాయి, బ్యాంకులు లూటీ అవుతున్నాయని గుర్తొచ్చి ఒళ్ళు పొక్కులు పడుస్తుంది. కళ్ళు మూసుకుంటే కష్టపడి పండించిన వడ్ల బస్తాలు మాయమవుతున్నాయి. కళ్ళు మూసుకుంటూ కునుకు తీసే కాలంలోనే పదాలు వాక్యాలు గాయపడుతున్నాయి.
ఈ కళ్ళున్నాయే ఇలాగే మూసుకుంటే అన్నం మెతుకులు అక్షంతలు అవుతున్నాయి. ప్రేమగా నవ్వే పువ్వులన్నీ పడగలు విప్పినట్టే కనిపిస్తున్నాయి. ఎలా చెప్పను మీకు ఈ దేశం సెక్యులర్ దేశంగానే రుజువు చేయబడిందని ఎలా చెప్పను మీకు? మీరు చూస్తున్న కళ్ళు మీవి మాత్రమే కాదు, రేపటి దేశానివని. కళ్ళు మూసుకుంటే ద్వేషం కాదు, దేశం గుర్తుకు రావాలి. మతం పరిమళాలకు బదులుగా మనిషి పరిమళాలు గుప్పుమంటుండాలి. కళ్ళు మూసుకుంటే వలలపైనే పావురాలు స్వేచ్ఛగా ఎగురుతున్నట్లు కనబడాలి. కళ్ళు మూసుకుంటే మనుషులు కలిసికట్టుగా నడిచినట్లు దేశం నడుస్తున్నట్లు కనపడాలి కదా. మనమే కనుక కళ్ళన్ని సూట్ కేసులో భద్రంగా దాచుకుంటే, మనమే కనుక వాట్సాప్ యూనివర్సిటీలోనే కళ్ళన్ని అతికించుకుంటే, మనమే కనుక మెలకువతో మేల్కొని లేకపోతే ఈ దేశం మరింత చీకటవుద్ది. అందుకే కళ్ళు తెరిచే మాట్లాడాలి. కళ్ళతోనే నిజాన్ని నిజంగా తెలుసుకోవాలి, అబద్ధాన్ని అబద్ధంగా వదిలేసుకోవాలి. మనలాంటి కళ్ళు మనలాగే స్కాన్ చేసే జతల కళ్ళు వాస్తవానికి దగ్గరగా కదిలించాలి. థ్యాంక్ యూ. కొంతమంది వస్తుంటారు, మాది ముందు మాది వెనక అని హడావుడి నడుస్తూ ఉంటుంది. ఈ కవి సమ్మేళనం, ఈ కవి గాయక సమూహ గానం అటువంటిది కాదు. ఇది మన ప్రొటెస్ట్ని రికార్డు చేసి, మన ప్రొటెస్ట్ని ఇప్పుడున్న యాంటీ ఫ్యాసిస్ట్ తీరుతెన్నుల మీద ప్రజాస్వామ్యం మొత్తం కాలరాచి వేసేటువంటి దశలో మనుషుల్ని మనుషులుగా కాక కేవలం అంకెలుగా మారుస్తున్నటువంటి కాలంలో మేము మా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. మేము ఈ లౌకికమైనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో ఈ భారతదేశానికి, దానికోసం మేము పోరాడుతాం. నరేష్ కుమార్ సూఫీ అన్నట్టు మేము రోబోట్లం కాదు, మేము యంత్రాలం కాదు, మేము మనుషులం, మేము రక్త మాంసాలు ఉన్నటువంటి వాళ్ళం. ఇక్కడ జరుగుతున్నటువంటి దేన్ని కూడా మేము ఉపేక్షించం. మాకు దేశం అక్కర్లేదు, మా దేశం కావాలి. ఇది స్పిరిట్. ఈ స్పిరిట్ ఈ తెలుగు నేల మీద నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమంతా, ఇక్కడకు రాని వాళ్ళమంతా, ఇక్కడకు వేరే కారణాల వల్ల రాని వాళ్ళంతా ఒక కంఠంతో చెప్పాల్సిన మాట. దానికోసం ఇది. నేను ముందున్నానా, నేను వెనుకున్నానా, నేను పక్కన ఉన్నానా, నువ్వు ఇంట్లో ఉన్నా సరే ఈ వాయిస్ కలపాలి. అదర్వైజ్ నువ్వు ఫ్యాసిస్టువే. అంతే. నువ్వు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే విభజన ఉన్నదో, విభజన చేస్తున్నదో, మనిషిని కాకుండా చూస్తున్నాడో, దాన్ని నువ్వు ఏదో ఒక రకంగా చెప్పకపోతే, నీ వాయిస్ని ఏదో ఒక రకంగా వినిపించకపోతే, నీ అక్షరాన్ని ఏదో ఒక రకంగా దాన్ని ప్రకటించకపోతే నువ్వు అదే అనేటువంటి స్థితిలో ఈ సమూహ గానాన్ని ఇవాళ ఏర్పాటు చేసుకొని పొద్దుటి నుంచి దాన్ని ఆ రకమైనటువంటి అగనితో జరుగుతున్నటువంటి ఇది దేశం కాదు, మాకు దేశం కావాలి. పేరరాము ఎక్కడో రాశాడు, మాకు ద్వేషం వద్దు, దేశం కావాలి. ఆ దేశం కోసం మేము ఈ గంగా జమున తహజీబ్, ఈ అలాయ్ వలాయ్ సంస్కృతి, భారతదేశం మా మాతృభూమి, భారతీయులందరూ మా సహోదరులు, మేము ఈ దేశమును ప్రేమించుతున్నాము. సుసంపన్నమైన బహువిధమైన వారసత్వ సంపద మాకు గర్వకారణం అని చెప్పుకునేటువంటి మనుషులు. ఆ మనుషులంగా ఇవాళ ఇక్కడ జరుగుతున్న సమూహ గానంలో ప్రతి కవిత కూడా దానిని బలపరిచే విధంగా ఉండేటువంటి కవిత్వమే ఇది. వాళ్ళు పలు రకాలుగా ప్రకటించవచ్చు, పలు రకాలుగా ఆ కవితలో ప్రేమ కూడా కవిత్వమే అన్నాడు కె శ్రీనివాస్. దేశమే కాదు, ప్రేమ కూడా ఏదైతే సున్నితత్వాన్ని మొత్తం హరించేటువంటి స్థితిలో ఆ సున్నితత్వాన్ని స్థిరీకరించే లేకపోతే చూపించేటువంటి ప్రతి కవిత కూడా యాంటీ ఫ్యాసిస్ట్ కవితనే. కొన్ని ప్రశ్నలు ఆ కవిత
నా కవిత కొన్ని ప్రశ్నలు. ఇనుప గోళాల్లోకి ఇముడుతున్న మానవ సమూహాలు, నీళ్ల పొదుగుల్లో దాహం తీరక ఉక్కిరి బిక్కిరవుతున్న దిక్కులేని కాలం, నిరంతరంగా సాగుతున్న పరిణామంలోకి ఇముడుతున్న దృశ్యాలు, విరిగిపోతున్న అనుభవాల సమాహారం. ఇక్కడ మనిషిని తూర్పారబడుతున్నదెవరు? ఈ మనిషి సారంలోంచి విత్తనాల్ని పొల్లుని వేరు చేస్తూ పొల్లుగానే మిగిల్చే ఈ పెనుగాలులెక్కడివి? ఉసిళ్ళ గుంపులా కదులుతున్న ఈ సమూహాల మధ్య, మసిబారుతున్న జీవన కాంతుల మధ్య తుఫానులా విరుచుకుపడుతున్న ఈ ప్రశ్నలెక్కడివి? ఇక్కడ కాగిత పూల పరిమళాన్ని సృష్టిస్తున్న సృష్టికర్త ఎవరు? సందేహాల మధ్య, చావు బతుకుల మధ్య, సర్ప పరిష్వంగాల నడుమ మరుగుతున్న జీవితాలు. దూరం దూరం, మనిషికి మధ్య ఎవరూ అతకలేనంత దూరం. ఈ మనిషిని, ఇక్కడి మనిషిని చీత్కరిస్తున్న ఈ సందిగ్ధ కాలం ఎక్కడిది? వేద పురాణాల మీద దర్శించే జీవితాల్ని ప్రామాణికం చేసుకునే సంస్కృతిలోకి, తిరోగమన కాలంలోకి, అణిచివేతల గాయాల నిన్నటిలోకి తలుపులు తీస్తున్న ఆ అమానవులెవరు? గొంతు స్వేచ్ఛగా పెగల్చనీయని మత ప్రమేయాలు, భూమిని సరిహద్దుల మధ్య బంధించి మనిషిని కాందీశీకుణ్ణి చేస్తున్న రాజ్యాలు, గాలి పీల్చినంత సులభంగా చంపగలిగే క్రౌర్యం, అవమానాల అసహనాల ఉరితాళ్లను పేలుతున్న ఆ చేతులెవరివి? కులం, మతం, ప్రాంతం, నలుపు తెలుపు, పొలికేకల మధ్య, కుట్రల మధ్య నలుగుతున్న అస్థిపంజరాల లాంటి మనుషుల్ని నిర్మిస్తున్న వారెవరు? మనిషి చుట్టూ అల్లుకుంటున్న ఈ యంత్రపు గూడు ఎక్కడిది? బతుక్కి చావుకి తేడా లేనంత బతుకు స్వరూపాన్ని రూపొందించే ఆధిపత్య భావజాలాల అంతఃసూత్రం ఎక్కడిది? ఉగ్గబట్టిన రోజులుగా ఉక్కిరి బిక్కిరి అవుతున్న బతుకుల్లోకి బొట్లు బొట్లుగా పడుతున్న విషబిందువుల మూలం ఎక్కడిది? ఈ కాలం భయపెట్టే పెద్ద ప్రశ్న. ఈ కాలం భయపెట్టే ఒక పెద్ద ప్రశ్న. మెలుకలు తిరుగుతూ భయపెడుతున్న కొండ చిలువ, భయపెడుతున్న పీడకల. ఇది ప్రశ్నల్లోకే పయనిస్తున్నది. ఇక పరిష్కారం మాత్రమే అసలైన జవాబు. ఇది సమూహగానం. ఈ సమూహగానం మీద ప్రతి కవిత కూడా ప్రొటెస్ట్ టు యాంటీ ఫ్యాసిజం అని చెబుతూ తర్వాతి కవుల్లో ఈ పూల తోట నవ్వుతుంది. విశ్వగురు మధ్యయుగాలలిన ఒక ప్రమాద సైరం. బాబ్రీ ఓర్చుకున్నందుకు జ్ఞానవాపి దాకా వచ్చావు. మతము మార్కెట్టు సంపర్కంలోంచి మళ్ళీ రాజ్యమై పుడుతున్నావు. ఇజ్రాయిల్ ప్రియుడా, ఈశాన్య ఢిల్లీ, మణిపూర్ మార్ట్, గుజరాత్ మోడల్ చేశావు కదా. నీ సింహాసనం విసురుతున్న జ్వాలల 1000 తరల మృత్యు ఒకటి. జాతుల నిర్మూలన బుల్డోజరై నెత్తురు జుర్రుతూ దేశం నిండా కోల్పోయిన మనుషుల మట్టి బర్రదే. 1000 ఏళ్ల వెనుకడుగు స్వప్నం మోస్తూ మా ముట్లకు ఇనుప తాటికమ్మల కర్మాగారం నడుపుతున్నావు. మా మెడకు యురేనియం ముంతల నగలు చేస్తున్నావు. నాల్కలకు రాముణ్ణి గుచ్చి కడుపు నిండా నెల దారిద్ర్యం నింపుతున్నావు. చెమట చుక్క నెత్తినెత్తుకున్న తీరొక్క పూల బతుకమ్మకు $1 మురిపాల శవపేటిక నిర్మించి
వేద మంత్రాల కాషాయ ఉచ్చ శుద్ధి చేశాక ఎవడి దేశాన్ని ఎవడు నెత్తుటి నదులతో నింపుతున్నాడని అరేబియా ఎగపోస్తోంది నీ నెత్తుటి పెదాలు చూసి. మత రూపాయి ముఖం చూడలేక నగల్ని చీరల్ని విడిచేసి సీత నగ్నంగా పరిగెడుతోంది లంకకు, పాత్రాశృంగాల కందకుండా. అహ్మదాబాదు పేగుల్ని పిండాల్ని చిన్నారుల తలల్ని పీరిల్లా ఊరేగించిన శూలమంటావు, నిండారా పూత పూసిన తల్లుల గర్భాల్ని ప్రాణాలతో సహా తవ్వి కడగడానికి హిందూ మహాసముద్రంలో ముంచిన తిరిగేసిన గుజరాత్ ఖడ్గమంటావు. బహుశా నన్ను దేశద్రోహివన్నా సరే, నేను సర్వమత నెత్తుడికల నిర్మాణం ఈ దేశం అంట. బహుశా నన్ను దేశద్రోహివన్నా సరే, నేను సర్వమత నెత్తుడికల నిర్మాణం ఈ దేశం అంట. శ్రమ సంస్కృతికి చూపుడు వేలు దారిపరిచి తూర్పు చూపిస్తున్న అంబేద్కర్ రూపం ఈ దేశం. కత్తి అంచు మీద రాజ్యాంగం గొంతు నిలబెట్టి కడుపుల పిండాలు భయపడే మతకంపాల దేశం చేశావు కదరా. ఆధ్యాత్మిక అభివృద్ధి హింసల మధ్య మా పేగు కాలుస్తున్న కొరకాసు నుదురు మీద నకిలీ ప్రేమల పౌరసత్వ సవరణ తుపాకీ మందు గిడ్డంగి సుందరీకరిస్తున్నావు కదా. భారత నెతాన్యాహు ఏ మూల గర్భసంచుల శోక గాథా చేస్తావు, దుఃఖిత సమాధుల స్వర్గ దానం చేస్తావు. నీ వెనుకే కాకి నెక్కరు వేసుకొని నీడై తిరుగుతున్న ఒక యుద్ధ వాతావరణం కప్పావు దేశానికి. అయినా అన్ని రోజులు సిగ్గు శరం లేకుండా కుక్క పిల్లల నీ వెంటెందుకు తిరుగుతాయి? నాకు చెట్టు నీడలా విస్తరించిన నమ్మకం ఉంది. ఒకరోజు మన్ను పాతరైపోతుంది. భూమి తొలచి వరిగింజ పచ్చగా ఆకాశంతో నవ్వినట్లు మృత్యువు తోల్చుకు మనకెత్తిన హృదయాలు ఈ దేశం తరతరాల నాగరిక వలయాల సహజీవన సౌందర్యాత్మ రంగుల పక్షులు. ఈ మానవీయ భూమి స్వేచ్ఛ రెక్కలు విప్పుతాయి. మసీదుల చర్చీల దేవాలయాల సహజాలంకార సంతోషమై మనసులాడుకుంటారు. దుఃఖ విభజన రేఖల్ని చెడుపుకొని మళ్ళీ 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 రాసిపోసిన ఒడ్ల కుప్పై ఒక రోజు మనుషులందరం ఆకాశపు చుక్కల్లా నవ్వుకుంటాం, వెన్నెల్లా మాట్లాడుకుంటాం. ఆకాశపు చుక్కల్లా నవ్వుకుంటాం, వెన్నెల్లా మాట్లాడుకుంటాం. అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా అల్లల్ల నేరేడు అల్ల నేరేడు అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా అల్లల్ల నేరేడు అల్ల నేరేడు అల్లో నేరడల్లా ప్రశ్నించే కొంతంటే పడగ విప్పుతుండు అల్లో నేరడల్లో ఉగ్రవాదులంటూ ముద్ర వేస్తున్నాడు అల్లో నేరడల్లో ప్రజాస్వామ్యం అంటే పడదంట వానికి అల్లో నేరడల్లో నీ ఎంత పాలనే నీటుగా ఉందంట అల్లో నేరడల్లో ఉన్న రాజ్యాంగాన్ని ఊడవికేయించి అల్లో నేరడల్లా వాడు మన ధర్మశాస్త్రాన్ని మళ్ళా తెస్తాడట అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా అల్లల్ల నేరేడు అల్ల నేరేడు అల్లో నేరడల్లా
విజ్ఞాన శాస్త్రాలు చదువుకునే చోట అల్లో నేరడల్లో, జ్యోతిష్య పాఠాలు నేర్చుకోమంటుండు అల్లో నేరడల్లో, చట్ట సభలలోకి సన్యాసులా పిలిచి అల్లో నేరడల్లో, మేధావి వర్గాల జైళ్ళల్లో దోస్తుండు అల్లో నేరడల్లో, చదివిన చదువుకు ఉద్యోగమే అంటే అల్లో నేరడల్లా, వాడు పాకుడి పొట్లాలు అమ్ముకోమంటుండు అల్లో నేరడల్లా, అల్లో నేరడల్లో, అల్లో నేరడల్లా, అల్లల్ల నేరేడు అల్లనే రేడు అల్లో నేరడల్లా, పిట్టగట్టుకున్న గూడు గదిలిస్తేనే అల్లో నేరడల్లో, అయ్యో పాపమంటూ జాలు చూపిస్తాము అల్లో నేరడల్లో, బుల్డోజరు తెచ్చి పేదలిళ్ళను కూల్చి అల్లో నేరడల్లో, రాతి బొమ్మలకేమో గుళ్ళు కట్టిస్తుండు అల్లో నేరడల్లో, నిండు కూల్చి నోడే గుళ్ళు కట్టిస్తుంటే అల్లో నేరడల్లా, వాళ్ళ ధర్మశాస్త్రాలన్నీ నోరెల్లా పెడుతున్నాయి అల్లో నేరడల్లా, అల్లో నేరడల్లో, అల్లో నేరడల్లా, అల్లల్ల నేరేడు అల్లనే రేడు అల్లో నేరడల్లా, బ్యాంకు లూటీగల్ల గుజరాతు మోడీలు అల్లో నేరడల్లో, పెద్ద కాంట్రాక్టర్లు పెట్టుబడిదారులు అల్లో నేరడల్లో, దేశ సంపద దోచి పారిపోతూ ఉంటే అల్లో నేరడల్లో, చౌకీదారి మోడీ పుయ్యమంటాలేడు అల్లో మోరడల్లో, ఈ మోడీల మోసంలో దేశం ఓడిపాయ అల్లో నేరడల్లా, ఇది ఏమో మోడీ ఇంటి కుక్కైపాయ అల్లో నేరడల్లా, అల్లో నేరడల్లో, అల్లో నేరడల్లా, అల్లల్ల నేరేడు అల్లనే రేడు అల్లో నేరడల్లా, నా దేశం నీ దేశం ఒక్కటే అంటాడు అల్లో నేరడల్లో, నీ మతం నా మతం ఒక్కటే అంటాడు అల్లో నేరడల్లో, నీకు నాకు చట్టం ఒక్కటే అంటాడు అల్లో నేరడల్లో, నీ తిండి నా తిండి ఒక్కటే అంటాడు అల్లో నేరడల్లో, పుట్టకొక్కులనేమో వాడు మెప్పుతుండు అల్లో నేరడల్లా, ఆవు పెండే మనకు ఆరోగ్యం అంటుండు అల్లో నేరడల్లా, అల్లో నేరడల్లో, అల్లో నేరడల్లా, అల్లల్ల నేరేడు అల్లనే రేడు అల్లో నేరడల్లా, దళిత పెళ్లి కొడుకు గుర్రం ఎక్కిందంటూ అల్లో నేరడల్లో, చుట్టుముట్టు అని కళ్ళబుడిచినాడు అల్లో నేరడల్లో, మంచి నీళ్ళకుండా ముట్టుకున్నందుకు అల్లో నేరడల్లో, చదువు చెప్పిన గురువు సంపింది తెలవదా అల్లో నేరడల్లో, ఆడవాళ్ళను చేసి హత్య చేసి నోళ్ళ కల్లో నేరడల్లా, వాడు మెడలోన దండేసి జేజేలు కొడుతుండు అల్లో నేరడల్లా, అల్లో నేరడల్లో, అల్లో నేరడల్లా, అల్లల్ల నేరేడు అల్లనే రేడు అల్లో నేరడల్లా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.